విషాదం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. లక్ష్మణన్న 2 నెలలుగా తను అనుభవించిన మానసిక వేదన అది ఎంతటిదో చెప్పలేము. అరుణను చంపేస్తాం, ఖచ్చితంగా అరుణ చనిపోతుంది అని చెప్పి 2 నెలల ముందే శత్రువు వచ్చి చెప్పాడు. అయినా ఆ తండ్రి అది వాళ్ళు నిర్ణయించుకొని వెళ్ళారు. వాళ్ళు ఒక ఆశయాన్ని కొనసాగిస్తున్నారు. మేమెవరం చెప్పడానికి వాళ్ళు సిద్ధపడ్డారు, యుద్ధంలో ఉన్నారు, ఆ యుద్ధంలో వాళ్ళు మరణించడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి దుఃఖాన్ని అదిమి పట్టి తిరిగాడు. ఏదో ఒక రోజు ఈ వార్త వినాల్సి వస్తుంది అని చెప్పి ప్రతి క్షణము ఏదైతే మేము బాధపడుతూ వచ్చామో ఆ వార్తను, గుండె పగిలే వార్తను విన్నాం. అయితే ఒకటి మాత్రం నిజం, ఈరోజు అరుణ చనిపోవచ్చు, ఉదయ్ చనిపోవచ్చు, ఇంకా మిగతా వాళ్ళు చనిపోవచ్చు, కానీ ఉద్యమము, ఆ భావజాలము ఏదైతే ఉందో అది ఇప్పటికే అనేక రూపాల్లో ఈ సమాజంపై పెద్ద ఎత్తున ప్రభావం వేసింది. ఆ నమ్మకం అయితే మాకు ఉంది, మా మిత్రులకు ఉంది, ఈ సమాజానికి ఉందనే దగ్గర ఈ అంతిమ యాత్రలన్నీ కూడా అవే తెలియజేస్తున్నాయి.